దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జోకుడు గారులు అంటే ఎక్కువైరంట నాయన. జోకుడు.com అంటాను. జోకుడు.com అంటే మీకు ఎరికేనా? మీరు కొట్టిరి యూట్యూబ్ లో కొట్టిరి, లేదంటే క్రోమ్ లో కొట్టిరి, గూగుల్ క్రోమ్ లో జోకుడు గారులు అంటే ఏమొస్తుంది. మరి ఇంకో ఈయన ఏమో చెప్తున్నారు చూడు. జోకుడు.com అంట పెరిగిపోతున్న రేవంత్ భజన రాయులు, పొగడ్త రాయులుగా మేధావులు అంటే మేధావులు ₹1,00,00,000 తీసుకున్న వీళ్ళందరూ. నజరానా మోజులో కవులు, పదవుల వల్ల తెలంగాణ వాదులు, బేరసారాల్లో ప్రశ్నించే గొంతులు చింతపండు మల్లేసి లెక్క. పదవులతో పేదలకు తారాలు, వ్యక్తిగత భజనలో మునుగుతున్న మేధావులు, ఆ వర్గానికి పడని ప్రజల కష్టాలు. మేధావులు అనేటోళ్ళు దొంగలైరా. అందశ్రీ గారితో సహా అందరు దొంగలైన. కొదండ రామయ్య డైరెక్ట్ జోకులు మన భజన పెట్టి తాళాలు వచ్చిడు. రేవంత్ అన్న తోపు దమ్ముంటే అక్కడ జోకుతారు. ఇట్లా పదవుల కోసం పెదాలు మూసుకునే మేధావులు ఉన్నారు. సో ఇది ఒక కథ నడుస్తా ఉంది. ఈ కథలో మీరు జోకుడు 2 తాళాలు పెట్టారు. కాంగ్రెస్ కి జోకుతావురట తాళాలు పట్టుకొని. మరి రేవంత్ అన్న పట్టించుకోండి రా, మన్ను కూడా పట్టించుకోడు, ఏం కాదు మాకు, చూసుకుంటాం ఏది ఉంటుంది. మరి రేవంత్ అన్న బరాబర్ తగ్గడు, ప్రజలను మోసం చేస్తాడు. మా లెక్కే అట్లుంటది. అది ఒక వార్త. నీళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకోమని మా అన్న అంటాడు. కానీ నీళ్ళేమో ఆంధ్రులకు, అప్పులేమో తెలంగాణలోకి చెప్తారు ఆర్థిక శాఖ మంత్రి గారు. అది మర్చిపోయారు. వాస్తవ విషయం వేరే ఉంది కదా. ఇది ఒక వార్త. నెక్స్ట్, దళిత బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మరి ఇలా సెక్రటేరియట్ లో విగ్రహం పెట్టబోతారు. కల్లూరు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందట. మళ్ళీ 10 మంది విద్యార్థులకు అస్వస్థత, హాస్పిటల్లో కోలుకున్న స్టూడెంట్స్ 10 రోజుల్లో 3వసారి. అరే రోజు కూడా అవుతుంది, అని చేస్తారా? ₹5,000 రేపు ఇస్తారు. స్థానిక ఎన్నికల్లో ఓటేది. మీ పిల్లలు తప్పితే మీకేంది? మీ పిల్లలు భూగోళం తప్పితేంది, ఆగమైపోతుంది, విషం పెడితేంది. మీకు ₹5,000 తీసుకొని ఓటేది తల్లిదండ్రులు. తప్పేందా? కడుపులో కన్నా పిల్లలను ₹5,000 బలంగానే చంపుతాను మనం. రేపు ఇస్తారు చూడు కాంగ్రెస్ తీసుకొని. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ అంట. గురుకుల్లో పరిస్థితి దారుణంగా ఉందంట. పేద పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అంటాను. ఇదొక వార్త. ఇంకా ఇది ఒకటి చూడాలి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. బీజేపీ అధిష్టానం ఇక్కడ దృష్టి పెట్టదు. వేరే రాష్ట్రాలు చూసుకుంటారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుంది. కొంతమంది వల్ల పార్టీకి తీరం నష్టం. మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసింది. రాజాసింగ్ ఆవేదన ఏంటంటే, దేశంలో ఏడివైనా బీజేపీ తలుచుకుందా చిటికేసి అధికారంలోకి వస్తుంది. కానీ తెలంగాణ రాలేకపోవడానికి కారణం తెలంగాణ పైన ఫోకస్ చేశారని ఆయన అంటుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న కొందరు నాయకులు చెప్తారేంటుందని ఇంకో కామెంట్ చేసింది. ఇంకోటి అధికారులు రాదని చెప్పేసి ఇంకో కామెంట్ చేసింది. ఇవన్నీ కార్యకర్తల గుండెల్లో చాలా పెద్ద ఎత్తున బాధకు గురి చేస్తా ఉన్నాయి. రాజాబాయిని కోలుకోవడం ఒకేదైతే, రాజాబాయి బయటికి వెళ్తా ఆయన ఆవేదన చెప్పుకుంటూ పార్టీకి జరిగే నష్టం కూడా ఇంకొక రకంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏది జరిగినా కేంద్రం పట్టించుకోవట్లేదు, తెలంగాణ పైన దృష్టి పెడతాడు ఇంకో బాధ ఉంది. ఇన్ని రకాలుగా కార్యకర్తల గుండెల్లో బాధలు ఉన్నాయి. మరి రాజాబాయి ఇట్లా మాట్లాడినట్ట, అదొక వార్త. నెక్స్ట్ ఇదే ప్రజాపతి 290 పెండింగ్ కేసులు. అమ్ము జాబితాలో సీఎం మొదలుంటే ఎమ్మెల్యేలు. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలపై 210 పైగా కేసులట. జాబితాలో సీఎం మొదలు ఎమ్మెల్యేలు నెక్స్ట్ అట. ప్రజాపతిలపై పెండింగ్ కేసు 291 రేవంత్ తనకి ఏం ఉంటే నాకు అందులో ఒకటి ఎక్కువ కావాలి. నా టార్గెట్ అదే. రేవంత్ తనకు ఎన్ని కేసులు ఉన్నాయో, మా రాజాబాయికి ఎన్ని కేసులు ఉన్నాయో అందరికంటే ఒక కేసు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎన్ని కేసులు అయితే అంత ఎక్కువ తొందరగా ముఖ్యమంత్రి అయిన మా అన్న. సో ఎంత తొందరగా నా కేసు అయితే అంత తొందరగా ఎమ్మెల్యే అవుతాను నేను కూడా ఆశపడతాను. మా రాజన్న గారు గట్ట పెడతారు కేసులు. ఫెడరీ అయ్యేదే ఉంది. తప్పు చేస్తే కదా. ఈడీ మొక్కుబడి కేసుల విచారణలో కనిపించిన పురోగతి. బర్ల స్కామ్ ఏ స్కామ్ చేసినా పేరుకే స్కామ్. అది పేరుకే స్కామ్ లో జోలు ఉంటుంది. తర్వాత మన చింతపండు మల్లయ్య గారి వార్తలు. ఇలా చింతపండు మల్లయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ప్రశ్నించే గొంతు గారు రేవంత్ రెడ్డి గొంతు గారు ఇలా వార్తలను
బీసీ 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 అంటారు చూడు ఇంకా దొంగ బీసీ దొంగ మల్లేషు నిన్న చెప్పిన మల్లేష గో బ్యాక్ సినిమార్ మల్లేష టు కాంగ్రెస్ అంటారు జనాలకు అట్లా మా ఓట్లు మీకొద్దు మీ ఓట్లు మాకొద్దు అందుకే వాళ్ళ ఎంగిలి మెతుకులు తింటే ఎమ్మెల్సీ వచ్చింది వాళ్ళ ఓట్లు వద్దు అనుకుంటే వాళ్ళ ఎంగిలి మెతుకులు తిన్నాం కదా మల్లేష అబద్ధం ఆడకుండా అయిపోయా దొంగ కాంగ్రెస్ లో రెడ్డి రాజ్యం తెచ్చు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ తెలియదు ఆ లోకానికి ఈ దొంగ ఏం చేసిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మేడతో గెలిపించాలి అని అడిగింది ఇవాళ అంటాను మీ ఓటు మాకొద్దు మా ఓటు మీకు వాళ్ళ ఎంగిలి వెతుకున్నాడు ఎక్కడ పోయింది గాడి వాళ్ళ మోసింది ఎక్కడ పోయింది ఇవాళ సంసారం లెక్క మాట్లాడుతూ ఉన్నావు ఇంకా నిజామాబాద్ జిల్లా అగ్రవర్ణ పార్టీల నుంచి శరణి విముక్తి కలుగుతాడు నిజామాబాద్ అయినవా నిజామాబాద్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ అన్న మోసం లేకపోతే నువ్వు ఈ పాడికి పీకు 2-3 ఏళ్ళు అవ్వు కూడా ఈ పాడికి ఓ కొడుకు ఆగుతలేవా భూమి మీద కూడదప్పడ ముందు కుక్క మురుతుంది నావు మల్లేసా కూడదప్పడ ముందు కుక్క మురుతుంది ఊర్లల్లా దానికంటే ఎక్కువ మురుతున్నావు నువ్వు అంతే సిగ్గు తెచ్చుకో సన్నాసి ఇంకేందా రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ బిడ్డలు పోటీ చేస్తారు రెడ్డిలకు దిగుతాడు కేసీఆర్ రెడ్డి అధికారంలోకి రావడానికి బడుగులు బలైనాడు ఈ బద్మాష్ గారు బలి చేసిండు రెడ్డి రాజ్యం తెచ్చిన దొంగమలేద గారు దొంగేషం చేసిండు బీసీల రాజ్యానికి వెలువలు రెడ్లు ఆత్మ బలిదానం చేసుకుంటే ఓకే అలా పట్టుకొని ఏడా ఇట్లా పట్టుకొని ఏడాడు గంటే నువ్వు వీకగలిగి నిన్న వాళ్ళ దాంట్లో వాళ్ళ సంఖ్య రాకినావు కదా మల్లెడి రఘున్నో ఎగురున్నో మర్చిపోయినావు అసలు పాండు కొడుకు ఇంకా రాసిండు పొడుగు రాసిండు మల్లేశ 2028లో బీజే రాజ్యాంగం బీసీ బిడ్డ పైన అక్రమ కేసులు పెట్టాలని మాట్లాడు దొంగ మల్లేశ కాబట్టి ఒక బీసీ బిడ్డ మునుగోడులో ప్రజా సమస్యలు కొట్లాడుతూ అక్రమ కేసులు పెడితే బీసీల రాజ్యం తెస్తారు మునగాడు రాజన్న నీకు మంత్రి పదవి ఇస్తానమే కరెక్టేనే సంఘం ఆకుపోరా సన్నాసి ఈ సకాలమ్మ నువ్వాడ నువ్వు బీసీల రాజ్యం పట్టుకొస్తావు దొరల మోసిన దొంగ ఇక రాసి రాహుల్ ఖాన్ కోసం చిన్నప్పటి భాష రాసిండు వార్త స్థానిక ఎన్నికలు వాయిదా గడువు ఓరేలో కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిందా మన చేత కాదు ఊర్లలో పోతే ఉరికిచ్చి కొడతాడు అట్లా కథ అందువల్లే మనం పోస్ట్పోన్ అంటున్నాం పోస్ట్పోన్ కాదు చేతగాని తనం అని చెప్పాలి పాస్ అండ్రి నిమ్మలంగా ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు చూడవయ్యా